మొదటికి వచ్చింది. మళ్ళా పేర్లు వెతుకుతున్నానట, ఏ పేరు పెడితే బాగుంటుంది, ఏ పేరు పెడితే బాగుంటుంది అని చెప్పి వెతుకున్నా. వెతుకుంటుంటే చాలా కన్ఫ్యూజన్ అయి నా మైండ్కి ఇరిటేషన్ చేయలేదండి. ఎందుకు టెన్షన్, మా అప్లైన్ అన్నాడు కదా, మా అప్లైన్ వాళ్ళ పాపకి ఏం పేరు పెట్టిండు, దాక్షిణ్య అని పెట్టిండు. నేను కూడా దాక్షిణ్య అని పెడతా అని చెప్పి మా పాపకు దాక్షిణ్య అని పెట్టినా. అంటే అంత సూపర్ గా కాపీ చేసిన అన్నట్టు. అర్థమవుతుందని చెప్పేది, ఓకేనా? సో అంత బాగా కాపీ చేసిన. సో ఈ బిజినెస్ లో మీరు అందరు సక్సెస్ కావాలి అని చెప్పేసి అంటే సింపుల్ విషయం, మీ అప్లైన్ ఏం చెప్తా చేసుకుంటూ పోండి. యాక్టివ్ అప్లైన్ మిమ్మల్ని రియల్ గా సక్సెస్ చేయాలనుకున్న పర్సన్ ఏం చెప్తా చేసుకుంటూ పోయండి, ఆటోమేటిక్ గా మీరు సక్సెస్ అవుతారు. అంతేనా కదా? నాకు అసలు హెల్త్ ప్రోడక్ట్స్ తెలియదు, అసలే చదువురా అని చెప్పినా కదా. 10th క్లాసు 6 నెలల వరకు సబ్బులు ఏం బాగా చెప్తున్నాడు, సబ్బులు పేస్ట్ ఇవి చెప్తున్నా బాగా అని చెప్తే అవే చెప్పుకుంటూ పోన్నాడు. సబ్బులు పేస్ట్ షాంపులు హెయిర్ ఆయిల్ ఎంత చెప్పినా 30 దాటకపోయింది 6 నెలల దాకా. 6 నెలల తర్వాత హెల్త్ ప్రొడక్ట్ స్టార్ట్ చేసిన చెప్పడం. అట్లా చెప్పుకుంటా ఫస్ట్ మంత్ వచ్చేసి నాది 62 రూపాయలు వచ్చింది చెక్, ఓకేనా? సో ఇప్పుడు హైయెస్ట్ చెక్ వచ్చేసి 1,73,000. సో ఇట్లా 10th అయిపోయిన తర్వాత అందరూ ఏం చేస్తారంటే 10th ఫెయిల్ అయినాక మా యొక్క కాలేజ్ ఏం చేస్తారు, అందరికీ ఖాళీ ఉంటే మంచిగా అని చెప్పి హోటల్ మేనేజ్మెంట్ చేసిన. 10th క్లాస్ బేస్ మీద ఒక హోటల్ మేనేజ్మెంట్ చేసిన. ఆ హోటల్ మేనేజ్మెంట్ చేసిన తర్వాత తన జాబ్ కోసం ఇంటర్వ్యూ పోయినా. ఇంటర్వ్యూ పోతే అక్కడ ఒక అమ్మాయిని చూసిన, ఆ ఇంటర్వ్యూ కోసం అని చెప్పి చూసిన, కథం ఫ్లాట్ అయిపోయింది. అమ్మాయి దగ్గర ఉంటే మీ దగ్గర జాబ్ చేద్దాం అనుకున్నా. అంత బ్యూటిఫుల్ ఉంటుంది అన్నట్టు అమ్మాయి వచ్చేసి. సో అక్కడ జాబ్ అని చెప్పేసి పోయినా హైదరాబాద్. ఆ జాబ్ ఏంటంటే ఎన్నో క్వశ్చన్లు అడిగిర్రు, నేను ఒక్కనే సెలెక్ట్ అయినా కావచ్చు తోపు అనుకున్నా. కానీ ఏంటంటే వాళ్ళకి నాలాంటి వాళ్ళు ఎంతమంది అంతమంది కావాలి. నాకు లేట్ కడతా అన్నట్టు. సో వాళ్ళు ఏదో కంగ్రాచులేషన్ యువర్ సెలెక్టెడ్ అది ఇది అని చెప్పేసి అంటే అరే మనం సెలెక్ట్ అయినా అని చాలా హ్యాపీ ఫీల్ అయినాము. కానీ ఏంటంటే అక్కడ వాళ్ళకు ఎవరైనా కావాలి, ఎందుకంటే వాళ్ళకి అమ్మేటోళ్ళు కావాలి, సేల్స్ చేసేవాళ్ళు కావాలి, ఇంటింటి తిరిగి అమ్మేటోళ్ళు కావాలి. సో అట్లా నేను వచ్చేసి సోనా బెల్ట్ అని చెప్పేసి అని మసాజాలు అని మీరు జ్యూస్ కట్టర్లు వెజిటేబుల్ కట్టర్స్ ఇలా ఇంటింట్లో అన్ని కూరగాయలు కట్ చేసే మిషన్ ఉంటాయి కదా, అవన్నీ తిరుక్కుంటూ అమ్మేది. సో అట్లా అక్కడ వచ్చేసి ఏంటంటే ఆ అమ్మాయిని చూసి అక్కడనే ఉన్నా. అదొక పెద్ద స్టోరీ అది. సో లవ్ ఫెయిల్యూర్ స్టోరీ అన్నట్టు, అర్థమైందా? సో లవ్ ఫెయిల్యూర్ స్టోరీ అన్నట్టు అది తర్వాత చెప్పుకుందాము. అమ్మాయి కోసం వచ్చేసి 4-5 సార్లు సూసైడ్ ట్రై చేసిన అన్నట్టు. ఎన్నిసార్లు? 4-5 సార్లు. ఇక్కడ నుంచి ఇక్కడ కానీ కోసుకొనే ఉంటాయి అన్నట్టు అన్ని, ఓకేనా? ఒకసారి పాయిజన్ తీసుకున్నా. అంటే సినిమా అంటే బాగా పిచ్చి అన్నట్టు నాకు. అప్పుడు కలుసుకోవాలని ఒక సినిమా చూసిన, అలా హీరోయిన్ వచ్చి గోద్రేజ్ అది చేసుకొని సద్దామని చెప్పేసి అనుకుంటే ఇదేదో బాగుంది అనుకుని నేను కూడా అట్లా సద్దామని చెప్పేసి అనుకుని అన్ని కలుపుకొని 2 చేసి తాగిన, కానీ చావలే. సో అంటే అట్లా అనుకునే నేను. అంటే సినిమా అంటే బాగా పిచ్చి అన్నట్టు. 2 రూపాయల సైకిల్కి మా కిలవరంగ నుంచి వారానికి 5 రోజులు సినిమా చూసాను నేను, ఓకేనా? మా డాడీ రోజు 20 రూపాయలు ఇచ్చేది. అప్పుడు 5 రూపాయల టికెట్ సినిమా వచ్చేసి రోజు 20 రూపాయలు ఇచ్చేది మా డాడీ వచ్చేసి. ఎన్ని సినిమాలు అంటే అప్పుడు అన్ని వేరే సినిమాలు, అడవిలో అన్న, శ్రీరాములయ్య, ఎన్కౌంటర్, ఓం, ఇట్లాంటి సినిమాలు బాగా వచ్చేదన్నట్టు అప్పుడు నేను ఉన్నప్పుడు. చాలు అట్లా సినిమాలు చూసుకుంటూ ఉండేది. సో లవ్ ఫెయిల్యూర్ అయిన తర్వాత ఏంటంటే నన్ను తీసుకెళ్ళి హాస్పిటల్ వేసిండ్రు, ఉన్నారు, చేసిండ్రు. సో దేవుడు ఏదో ఒక పర్పస్ ఉన్నది నేను మళ్ళీ బతకడానికి అనుకున్నానట్టు. ఆ పర్పస్ ఏంటిది అని చెప్పేసి అంటే రియల్ గా పర్పస్ వచ్చేసి నేను వెస్టీలో క్రౌన్ డైరెక్టర్ రాసి ఉన్నదంటే ఎవరైనా ఆపుతారా? సో దేవుడు అన్నాను అందుకే బతికించినేమో, మీ అందరితో మాట్లాడడానికే బతికించిందేమో అని చెప్పేసి అనుకుంటాను. సో అక్కడ అమ్మాయి ఏం చేసిందంటే నాకు వచ్చేసి నేను చాలా జులాయిగా తిరిగేటోని. రోజు ఎట్లా అంటే మనది ఎట్లా అంటే మా డాడీ డబ్బులు ఇస్తే పోయి ప్యాక్ ఆడుకుంటూ కూర్చునేటోని. మా ఊర్లో ఉన్న వాళ్ళు కొంతమంది తెలుసు. ప్యాక్ ఆడితే అయితే అది ఆడుతుంటే కార్డ్స్ ఆడుతూనే డబ్బులు సంపాదించుకున్నా, చెప్పులు కొనుక్కున్నా, టీషర్ట్లు కొనుక్కున్నా. సో తెల్లరిదాకా ఆడేది, పొద్దున్న 6 గంటల వరకు ఆడేది. 6 గంటలకు పోయి ఇంత కళ్ళు తాగొచ్చి పడుకుంటే మళ్ళీ ఉండేది, కాలేజ్ లేదు, ఏం లేదు. సో అంత జులాయిగా తిరిగే పర్సన్ నేను. ఆ అమ్మాయి వల్ల ఏమైపోయిందనంటే నాకు డ్రీమ్ అని ఒక వర్డ్ అర్థమైంది అన్నట్టు. ఏమర్థమైంది? డ్రీమ్, ఓకేనా? ఒక డ్రీమ్ అనేది ఉంటుంది. ఆ డ్రీమ్ అంటే ఏంటిది అసలు అని చెప్పి నాకు ఒక చిన్న డౌట్ అన్నట్టు. సో అక్కడ ఏంటంటే అమ్మాయి నాకు ఒక 4 ఫీల్డ్ చెప్పింది. 4 ఫీల్డ్ ఏంటంటే మనం ఫేమస్ కావాలి, మనం సక్సెస్ కావాలి, మనం మంచిగా ఉండాలి అని అంటే 4 ఫీల్డ్ ఉన్నాయి. ఎప్పుడైతే నువ్వు ఫేమస్ అవుతావో, ఎప్పుడైతే నువ్వు సక్సెస్ అవుతావో అప్పుడే నేను పెళ్లి చేసుకుంటా అన్నది. నేను ఫేమస్ అయినప్పుడు నాకు పెళ్ళైంది, ఆయన పెళ్ళైపోయింది. ఆయన పిల్లలు పుట్టింది, నాకు పిల్లలు పుట్టింది.
సో విషయం ఏంటంటే ఇంతకుముందు బుల్లెట్ రావు సార్ వాళ్ళు అలాంటి ఉంటే చెప్పాలంటారు, చెప్తే చెప్తారని చెప్పారు. మీరు చెప్పినా కూడా ఇవ్వాలి కూడా. సో అట్లాంటి సిచ్యువేషన్ 4 ఫీల్డ్ ఉన్నాయి మీరు ఫేమస్ కావాలంటే. ఒకటి వచ్చేసి స్పోర్ట్స్. ఏంటిది? స్పోర్ట్స్. సచిన్ టెండూల్కర్ చాలా మంది తెలుసు, అవునా కదా? సో స్పోర్ట్స్ ఆడితే ఉంటే చేస్తే దాంట్లో వచ్చేసి మనం ఉంటే ఎన్నో స్పోర్ట్స్ వాళ్ళు ఉంటే మనం ఫేమస్ అవుతామని చెప్పేసి అన్నారు. డబ్బులు కూడా బాగా వస్తాయి అన్నాడు. సో మనం పోయి స్పోర్ట్స్ ఆడతామా? ఆడలేము, ఉండలేము, చేయలేము, దాంట్లో మనము గ్రో కాలేము. సో నెక్స్ట్ వచ్చేసి ఏమున్నది అని చెప్పేసి అంటే పాలిటిక్స్. పాలిటిక్స్ ఉంటే క్రేజీనా కాదా? చాలా మంది తెలుసు పాలిటిక్స్ అంటే మొత్తం అన్ని స్టేట్లో వెళ్తుంది, అన్ని డిస్ట్రిక్ట్లో వెళ్తుంది. సో పాలిటిక్స్ అంటే అది మనతో కాదు, లీగల్ గా ఎథికల్ గా డబ్బులు సంపాదించడం మనతో అయితే పాలిటిక్స్ అసలే కన్నింగ్ మైండ్ అసలే రాదు మనకి, ఓకేనా? అది మనతో కాదు. ఇంకేమున్నదంటే సో ఫిలిం ఇండస్ట్రీ. ఏమున్నది? ఫిలిం ఇండస్ట్రీలో ఒక ఆర్టిస్ట్, ఒక డైరెక్టర్ ఏదైనా అయితే మాత్రమే మనం వచ్చేసి ఫేమస్ అనేది అవుతాము, డబ్బులు అనేది చాలా బాగా వస్తుంది. సో అట్లా అవుతామా అంటే అట్లా కూడా అయ్యే అవకాశాలు చాలా తక్కువ. బిజినెస్ ఉన్నదా అంటే బిజినెస్ ఉన్నది. నెక్స్ట్ ఏమున్నది? ఫేమస్ కావాలంటే బిజినెస్ అయినా కదా. సో ఇప్పుడు అంబానీ తెలుసా కదా చాలా మందికి, రతన్ టాటా తెలుసా కదా. సో ఇట్లా బిజినెస్. సో ఇవన్నీ చూసుకుంటే నాకేమనిపించింది అంటే అప్పుడు వచ్చేసి నాకున్న ఆప్షన్ ఏంటంటే ఫ్రెండ్ ఒకటి ఫిలిం ఇండస్ట్రీ చేస్తే నేను ఫిలిం ఇండస్ట్రీకి పోయినా. మామ డాక్టర్ అయ్యి అటుపోతే చైనాకి, నేను యాక్టర్ అవుతామని చెప్పేసి అని ఫిలిం ఇండస్ట్రీ కృష్ణనగర్లో అడుగు పెట్టినా. ఇక్కడ కృష్ణనగర్లో ఉన్నా 3 సంవత్సరాలు, 2.5 సంవత్సరాలు, 3 సంవత్సరాల డబ్బులు సంపాదించినట్టు అక్కడనే మార్కెట్ చేసి అక్కడనే పెట్టిన తప్పించి ఏమి లేదాడ, ఓకేనా? ఏముండదు, జీరో, ఓకేనా? సో అట్లా అని చెప్పేసి అని బయటకు వచ్చేసిన. బయటకు వచ్చిన తర్వాత ఉన్న తర్వాత చేసిన తర్వాత సో నాకు లాడ్జ్ ఓనర్ మా పవన్ సార్, ఎప్పుడు ఒకప్పుడు పోయినప్పుడు లాడ్జ్ ఓనరు. సో అట్లా పవన్ సార్ దగ్గర నుంచి ఏం చేసినా ఇట్లా పొట్ట దగ్గర మిషన్ బెల్ట్ అని చెప్పేసి అని ఇవన్నీ చేసుకున్నప్పుడు లాడ్జ్కి వెళ్ళాం, ఉన్నాం. అట్లా మాకు పరిచయం, అట్లా బిజినెస్ వచ్చింది. సో బిఫోర్ వెస్టేజ్కి రాకముందు నా లైఫ్ ఎట్లా ఉండేది, ఏముండేది, ఏ రకంగా ఉండదు అని చెప్పేసి అంటే అంత జులాయిగా ఇష్టం ఉన్నట్టు తిరుక్కుంటా, ఏం రెస్పాన్సిబిలిటీస్ లేకుండా, ఏం లేకుండా, ఒకరు చెప్తే కూడా ఏం లేకుండా ఇట్లుండేది. సో ఒక బైక్ తీసుకోవాలన్నా కూడా ఆలోచించే పర్సన్ నేను వచ్చేసి. సో వెస్టేజ్ కంపెనీ నుంచి సో నేను వచ్చేసి 2 కార్లు తీసుకున్నా. ఏమి 2 కార్లు తీసుకున్నా. ఒకటి వచ్చేసి ఏంటంటే MG హెక్టర్ ప్లస్ టాప్ ఎండ్ మోడల్, ఓకేనా? ఇంకోటి వచ్చేసి ఫ్రాంక్స్. MG హెక్టర్ ప్లస్ కార్ల అలా ప్లాన్ చెప్దామని ప్లాన్ చెప్తే ప్లాన్ అయిపోయినా కూడా దిగుతలేరు, ప్లాన్ అయిపోయినా కూడా దిగుతలేరు. సో అంటే అలా ఎక్కిన తర్వాత అలా ఫీల్ అట్ ఉంటుంది అన్నట్టు. హెక్టర్ ప్లస్ కార్ మీరు యూట్యూబ్ లో చూడండి, దాని గురించి చెప్పాలంటే 20 minutes టైం పడుతుంది, ఓకేనా? సో బిఫోర్ వెస్టేజ్ అంటే మా మామను చైనా పంపుతారు కదా ఫ్రెండ్స్ అందరినీ, వేరే కంట్రీకి పంపిస్తాం కదా. సో వేరే కంట్రీ కోసం అని చెప్పేసి డాక్టర్ పోయేస్తా అంటే ఫీల్ అవుతుంది బాగా. అరే మా మామ పోయి చదువుతాడు, డాక్టర్ అవుతాడు, అయిపోయి నాకు 10th లో ఎక్కువ వచ్చే అనుకుని తక్కువ వచ్చే వనడం పోయి చైనా చదువుతున్నాడు, నేనేమో రిటర్న్ వస్తాను కదా మళ్ళీ అందరం వెహికల్ ఫ్రెండ్స్ లా బాగా ఫీల్ అవుతుంది అన్నట్టు. మనం ఎప్పుడు పోదాం మనం, కానీ అప్పుడు అనుకున్నా అన్నట్టు నేను మా మామ లెక్క చదువుకోవడానికి పోను, పోతే ఎంజాయ్ చేయడానికే పోతా, ఓకేనా? సో నా ఏజ్ 47 years వచ్చే వరకు నేను ఒక 47 countries తిరగాలని అప్పుడు అనుకున్నా. అదే అన్ని ఫారెన్ ట్రిప్స్ పోవాలి, అంత ఎంజాయ్ చేయాలని చెప్పేసి అప్పుడు అనుకున్నా. చాలా మంది దుబాయ్ వేరు, నా ఫ్రెండ్స్ సౌదీ అట్లా వేరు. సో వెస్టేజ్ కంపెనీ నుంచి నేను వచ్చేసి 2 సార్లు ఫారెన్ ట్రిప్కి వెళ్ళినా. ఎలా 2 సార్లు ఫారెన్ ట్రిప్కి వెళ్ళినా. ఫస్ట్ టైం ఒక్కడే పోయినా నేను బ్యాంకాక్. ఇక్కడ నుంచి కరోనా టైం వల్ల చాలా మంది భయపడతారు, ఫ్లైట్ టికెట్లు బుక్ చేసుకున్నారు, ఉన్నది చేసి అయినా రిటర్న్ అవుతున్నారు, వద్దని క్యాన్సిల్ చేసుకున్నా కూడా ఇది జీవితం పోతే పోవాలి అంతే. ఇక అప్పుడు ఎప్పుడు అనుకున్నామని చెప్పేసి అని కరోనా టైం వల్ల ఫస్ట్ స్టార్టింగ్ కరోనా టైం వల్ల ఆల్రెడీ బ్యాంకాక్ వచ్చేసి కరోనా వచ్చింది ఒక 4-5 months అని చెప్పినా కూడా నేను ఒక్కనే ఫ్లైట్ ఎక్కి పోయినా. అది కరోనా అని ఇంకేమరా అని అనుకున్నది చేయాలి అంతే, అర్థందా? సో ఎంత బ్యూటిఫుల్ అంటే నా లైఫ్ లో మర్చిపోయిన డేస్ ఆ బ్యాంకాక్, అదేనా? సో జస్ట్ జనరల్ గర్ల్స్ కాకుండా బాయ్స్ అడుగుతున్నాడు, మన మంది ఎక్కడ అవుతారు? వాయిస్ లా, బార్లా, బిల్డింగ్ పైన, అందులో. సో నీ ఎక్కడ రాయినా అంటే మంద వచ్చేసి ఫ్లైట్ లా. ఎక్కడ? ఫ్లైట్ లా. ఇక్కడ మీకు ఎవరు సర్వ్ చేస్తారు?
ఓ వెయిటర్ షిని పేన్ వేసుకొని చెమట వాసన వేసుకొని అక్కడ నాకు సమ్ బ్యూటిఫుల్ గర్ల్స్ ఎట్లా ఉన్నారు అంటే చూస్తే మళ్ళీ కూడా అనిపిస్తుంది, అంత బ్యూటిఫుల్ గర్ల్స్ అన్నట్టు. సో వాళ్ళు వచ్చి మందు పోస్తుంటే ఆ కిక్కే వేరబ్బా. అయితే వాళ్ళు 15 years ఒక్కసారి పెగ్గిపోతారట. నేను 10 సార్లు లేచినప్పుడు అలా మేడం ప్లీజ్ 1 more పెగ్, మేడం ప్లీజ్ 1 more పెగ్ అని చెప్పి, నో 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 ఆఫ్టర్ 15 minutes ఇఫ్ యూ వాంట్ స్టఫ్ ఐ కెన్ గివ్ అని ఒక చిన్న ఫిష్ చిన్న చికెన్ ముక్క తీసుకొచ్చి ఇచ్చేది. సో ఎందుకు మీకు చెప్తున్నానంటే, సో వెస్టేజ్ బిఫోర్ లైఫ్ అట్లుండేది, వెస్టేజ్కి వచ్చిన తర్వాత ఫారెన్ ట్రిప్స్ నుంచి చాలా 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 ఎంజాయ్ చేసిన అన్నట్టు. ఓకేనా, అప్పుడు నేను ఒక్కరిని పోయిన పర్సన్ వచ్చేసి తర్వాత నేను ఫిక్స్ అయిపోయినా ఎక్కడ బ్యాంకాక్ లా, థాయిలాండ్ లా, సముద్రంలో షిప్పింగ్ లో పోతాంట అనుకున్నా. నెక్స్ట్ టైం నా టీం నుంచి నేను పోతే 10 మందితో పోతా థాయిలాండ్కి, వరంగల్ నుంచి 10 మందితో పోతా అని చెప్పేసి ఎగ్జాక్ట్లీ లాస్ట్ 8 months బ్యాక్ వరంగల్ నుంచి లెక్కేసుకుంటే కరెక్ట్ 10 మంది వచ్చినాం సార్. కరెక్ట్ 10 మంది ఉన్నాం, ఎగ్జాక్ట్ 10 members వచ్చినాము. అది కూడా చూడండి నా పవర్. నేను అనుకున్నా కదా పోదాం 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 అనుకున్నా కదా, అసలు మన టీంలో బ్యాంకాక్ కి ట్రావెల్ ఫండ్తో నువ్వు లక్ష్యగాలే, కానీ 10 మంది మాత్రం ట్రిప్ వచ్చింది సార్. గౌతమ్ బాలి సార్కి నా మాట వినబడది కావచ్చు, నా బ్యాంకాక్ లో చేసిన చెప్తున్నాడు కానీ ఫ్రీ ట్రిప్ పెట్టింది మొత్తం. అసలు బ్యాంకాక్ మీరు ట్రావెల్ ఫండ్తో రావాల్సిన అవసరం లేదు, మీరు ఇంత బిజినెస్ చేయండి.